ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పిల్లలకు ఒక టిఫిన్, మనకు ఒక టిఫిన్, ఎన్ని చేస్తామని. సో అసలు ఎక్కడ మొదలు పెట్టాలి డైట్ని చక్క పెట్టుకోవాలండి? తినకపోవటాన్ని డైటింగ్ అంటారు. అసలు వాస్తవానికి డైట్ అంటే ఏంటంటే, ఒక మనిషికి వయసు బట్టి, హైట్ బట్టి, వెయిట్ బట్టి మనకు ఒక బాగా ముద్దుగా తయారైన శరీరానికి ఇంతటి అంటే డెలికేట్గా మీరు చెప్పే ఇవన్నీ నిజంగా డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? ఎవరైతే చబ్బీగా ఉంటారో వాళ్ళకే ఫాస్ట్ రిజల్ట్. ఏదైతే మనం మీల్స్ చెప్పామో ఆ లిమిటెడ్ క్వాంటిటీస్లో ఏదైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ని వాళ్ళు తింటారో అసలు. సో ఫుడ్ ఎలా తీసుకోవాలి? మీరు అన్నారు కదా 1000 BMIని బట్టి క్యాలరీస్ పర్ డే క్యాల్కులేట్ చేసుకుని అంతకి తగ్గించేలాగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది. అదే మోతాదులో తీసుకుంటే వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఎంత వెయిట్ ఉన్నా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవటం అనేది మన ఎటువంటి రోగాలు రాకూడదు, ఎస్పెషల్లీ బీపీ, షుగర్ లాంటివి రాకూడదు అంటే మాత్రం వెల్కమ్ టు సాక్షి టీవీ. మన ఆహార పదార్థాలు, ఆహార వ్యవహారాలు మన మనస్సుని, శరీరాన్ని, మన నడవడికని మొత్తం నిర్దేశిస్తాయని చెప్పి ఈ తరంలో మనకి మరీ ముఖ్యంగా అర్థమవుతోంది. కారణం ఏంటంటే ఊబకాయం, ఆరోగ్య సమస్యలు, డయాబెటీస్, ఇంకా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిజార్డర్స్ విపరీతంగా పెరిగిపోయాయి. క్యాన్సర్లు కూడా ఎక్కువైపోతున్నాయి. సో ఇవాళ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, అస్ట్రాలజర్ అండ్ ఆల్సో తను పాటించి చాలా డయట్ సూత్రాల్ని తన లైఫ్ని చక్కబెట్టుకున్నారు. అందరికీ సుపరిచితులు పబ్లిక్ స్పీకర్ హరిత గోగినేని గారు. వారితో మాట్లాడబోతున్నాం. తన డయట్ టిప్స్ ఏంటి, తను ప్రతిపాదించే జీవన విధానం ఏంటని చెప్పి. హరిత గారు, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు సాక్షి. హాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. తినడం అనేది చాలా పెద్ద తలకాయ నొప్పిగా మారింది. డైట్లో చెప్తే కూడా అందరు జనం తలలు పట్టుకుంటున్నారండి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే భర్తకు ఒక టిఫిన్, పిల్లలకు ఒక టిఫిన్, మనకు ఒక టిఫిన్, ఎన్ని చేస్తామని. సో అసలు ఎక్కడ మొదలు పెట్టాలి డైట్ని చక్క పెట్టుకోవాలండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డైట్ అంటే మన దగ్గర ఎట్లా అయిపోయిందంటే అసలు ఫస్ట్ మీనింగ్ వేరు మన వాళ్ళది. డైటింగ్ అని అంటారు, ఏది తినకపోవటాన్ని డైటింగ్ అంటారు. అసలు వాస్తవానికి డైట్ అంటే ఏంటంటే, ఏదైతే శరీరానికి కావాల్సిన పౌష్టికాహారం మనం తింటామో దాన్ని డైట్ అంటారు. అవును. సో మనం తినే పదార్థాలు, మంచి పదార్థాలు తినేదాన్ని డైట్ అంటాము. కానీ ఇప్పుడు చాలా మంది ఏంటి తినట్లేదా డైటింగ్ అంటారు. తినకపోవటాన్ని డైటింగ్ అనరు. బేసికల్గా ఏదైతే హెల్దీ ఫుడ్ తింటామో దాన్ని డైట్ అంటారు. సో మన వాళ్ళు వాడే పద్ధతే వేరు. సో కమింగ్ టు ఫుడ్ దగ్గరికి వస్తే, ఫస్ట్ అండి మన శరీరం ఒక BMI అంటే ఒక మనిషికి వయసు బట్టి, హైట్ బట్టి, వెయిట్ బట్టి మనకు ఒక BMI నిర్దేశించబడి ఉంటుంది. 18 నుంచి 40 వరకు మన దగ్గర ఒక స్కేల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా సో వాళ్ళ బాడీ హైటు, వెయిట్ బట్టి ఫస్ట్ BMI ఎంత ఉంది అనేది మానిటర్ చేసుకోవాలి. రైట్. మానిటర్ చేసుకున్నాక BMI బట్టి పర్ డే క్యాలరీస్ తీసుకోవాలి. కరెక్ట్. ఓకే. సో క్యాలరీస్ మ్యాక్సిమం సపోజ్గా 1000 క్యాలరీస్ మన టార్గెట్. సో దాన్ని 4 భాగాలుగా డేలో విభజించుకోవాలి. 4 meals a day is good అంటారు. డెఫినెట్గా. ఎప్పుడు కూడానండి 2 to 3 hours అంటే ఎవ్రీ 3 hours స్మాల్ క్వాంటిటీ ఆఫ్ మీల్స్ ఈజ్ వెరీ బెటర్. అదే అలా అని చెప్పి మళ్ళీ 24 hours 12 అలా కాదు. సో 4 ఈజ్ ఎనఫ్, గుడ్ ఎనఫ్ పర్ డేలో మనం తీసుకుంటే. అదర్ దాన్ స్లీపింగ్ అండ్ మిగతా యాక్టివిటీస్ పక్కన పెట్టేస్తే 4 meals అనేది గుడ్ ఎనఫ్ అనమాట. సో ఈ 4 mealsలో మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి అంటే విటమిన్స్, మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్, ఇవన్నీ కూడా తీసుకునేలాగా చూసుకోవాలి. మన ఈరోజు ఎలా అయిపోయిందంటేనండి, ఫాస్ట్ ఫుడ్కి బాగా అలవాటు అయిపోయారు, బయట ఫుడ్కి విపరీతంగా అలవాటు అయిపోయారు. నాకు తెలిసి నా అప్పుడు కూడా ఐ బార్న్ అండ్ బాటప్ విలేజ్ అండి. నేను 10th వరకు ప్రాపర్ విలేజ్లో ఉన్నా. మేము 10th వరకు ఒక రెస్టారెంట్కి వెళ్ళింది తెలియదు మాకు. అంతే. అంటే ఇదివరకు అలా ఉండేది. వాళ్ళ వెళ్ళినా కూడా సిటీల్లో వాళ్ళు ఎప్పుడో ఒక బర్త్డేకి ఒకసారి, అంటే సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు మ్యాక్సిమం వెళ్ళేవారు. ఇప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ డైలీ మెనీ టైమ్స్ వెళ్తున్నా. ఇప్పుడు మనం వెళ్ళక్కర్లేదు, చేతిలో ఉంది కదా, అరచేతిలోనే వైకుంఠం ఉంది కదా మనకి. సో నేనేమంటున్నానంటే, సో ఎవ్రీవన్ వాళ్ళ BMI తెలుసుకొని క్యాలరీస్ డివైడ్ చేసుకొని, కొన్ని రోజులు అంటే కష్టం అవుతుంది ఇనీషియల్గా, ఏదైనా సరే మానిటరింగ్ అన్నా ఎఫర్ట్స్ పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కానీ మనకి చెప్పారు ఆరోగ్యమే మహాభాగ్యం అని, హెల్త్ ఈజ్ వెల్త్. సో కంపల్సరీగా మన శారీరకంగా ఎప్పుడైతే బలంగా ఉంటామో, లేదా మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటామో, మన ఆలోచనలు వేరుంటవి, మన స్కిన్ వేరుంటుంది, మన శరీరం పరిగెత్తే పద్ధతి వేరుంటుంది. సో ఎప్పుడైతే ఆరోగ్యం ఉందో అన్ని పనులు మనం చేయగలుగుతాం. రైట్. సో కాబట్టి ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేయకూడదు.
ఇప్పుడు కొన్ని ఫండమెంటల్స్కి వద్దాం. ఒకటి, పీపుల్ సే దట్ అసలు అన్నం తిన్న కూడా మానేయమని చెప్పే లాంటి డయట్ ప్లాన్స్ చూసాం మనం. సో మనం ఎలా మొదలు పెట్టాలి? నార్మల్గా పూర్వీకులు తిన్నదే తినమని ఇంకోవైపు చెప్తున్నాం. సో మీ ఫండమెంటల్స్ ఏంటి చెప్పండి. పూర్వం ఏదైతే ఫుడ్ ఉందోనండి, ఈవెన్ నా నా టైం కూడా నేను చెప్తే 80s బాన్ నేను బేసికల్గా. నా టైంలో కూడా నేను చెప్తే మా ఇంట్లో అండి, పూర్వం గురించి వదిలేద్దాం, నన్ను ఎట్లాగా పూర్వం తెలుసు, వాళ్ళు సజ్జలు జొన్నలు అలాగా రైస్ అవన్నీ తర్వాత వచ్చేది. ఫస్ట్ అయితే జొన్నలు తినేవాళ్ళు, వాళ్ళు సజ్జలు జొన్నలు ఎక్కువ తినేవాళ్ళు, రాగులు ఇవి తినేవాళ్ళు. నాదే తీసుకుందాం ఎగ్జాంపుల్, అంటే నాది లైవ్ కాబట్టి. మా మా పొలంలో పండిన బియ్యం, మా ఇంట్లో పండిన కూరగాయలు, మాకు ఇచ్చే గీదలు ఇచ్చే పాలు, ప్యూర్గా మాకు కోడి పెట్టే గుడ్లు మా దగ్గర, మా ఇంట్లోనే, మేము బయట ఎక్కడా కొనకుండా మా ఇంట్లో పండే ఒరిజినల్ ఆటలతోనే మేము తిని పెరిగినాం. అంటే నేను చూశాను, అంటే చిన్నప్పుడు మనం ఏదైతే తీసుకుంటాం ఆ బలం అనేది వేరుంటుంది. సో అప్పట్లో ఫుడ్ క్వాలిటీ వేరు, అప్పట్లో మన లైఫ్ స్టైల్ వేరు, ఫిజికల్ యాక్టివిటీస్ వేరు. అవును. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ తీసుకుంటే చాలా మారిపోయింది. అంతా చాలా వరకు మనం అంతా మొత్తం మెకానికల్ అయిపోయింది, గ్యాడ్జెట్స్ వరల్డ్ అయిపోయింది, ఐటీ ప్రపంచం ఎక్కువైపోయింది, కూర్చొని పని చేయడం ఎక్కువైపోయింది. అవును. సో కాబట్టి ఫుడ్ మీద కంట్రోల్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు చెప్పినట్లు అసలు ఎలా మొదలు పెట్టాలి మనము అన్నప్పుడు, నేను ఏదైతే 4 meals అని చెప్పినాను పర్ డే. సో దాన్ని సింపుల్గా చూద్దాము. ఒకటి బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్. ఈ 3 అనేది అందరికీ తెలిసిందే. సో మధ్యలో ఇంకొకటి స్నాక్ అని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవును. దీంతో పాటు హైడ్రేటెడ్గా ఉండాలి బాడీ. సో లిక్విడ్స్ తీసుకోవాలి ప్రాపర్, బాడీకి ఎంత లిక్విడ్ కావాలో 2 to 3 liters ఆఫ్ వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. సో దీనికంటే బెటర్ ఏంటంటే ఎవ్రీడే వీలైతే, అంటే పెద్ద కష్టమేం కాదు, డీటాక్స్ వాటర్ తీసుకోవాలి. డీటాక్స్ వాటర్ ఎలా తయారు చేయాలి చెప్పండి. డీటాక్స్ వాటర్ వెరీ సింపుల్ అండి. కుకుంబరు, లెమను, మింట్, ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఒక జగ్గులో పోసి పెట్టారు అంతే. కట్ చేసేసుకొని కొంచెం చల్లని నీళ్ళు వేయాలి, ఏదో చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ఫ్రెష్గా వేసిన తర్వాత ఒక అరగంట గంట అలా ఉండేయాలి. దాని తర్వాత తాగటం స్టార్ట్ చేయాలి. సో ఒక 2 లీటర్ ఆఫ్ వాటర్లు వేసేసుకొని డే అంతా తాగితే చాలా మంచిది. సో కుకుంబరు వాష్ చేసేసి, స్కిన్ తీనవసరంలా కట్ చేసేసి, లెమన్ లాగానే ఉంచి వాష్ చేసి కట్ చేసేసి, మింటు వాష్ చేసేసి దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసేసుకోవాలి. దీంట్లో అడిషనల్గా మీరు వేసుకోవాలి అనుకుంటే జింజర్, అల్లం వేసుకోవచ్చు, చిన్న అల్లం ముక్కలు వేసుకోవచ్చు. సో దీన్ని డే అంతా మీరు తాగాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకో పక్కన సబ్జా గింజలు, మనకి చియా సీడ్స్ అంటారు, వాటిని కూడా సోక్ చేసుకొని తాగినప్పుడల్లా దాంట్లో కొంచెంగా కలుపుకొని తాగినా కూడా చాలా మంచిది. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు సపోజ్గా కొంచెం ఫ్యాట్ ఐటమ్స్ తింటాం మీకు ఇష్టం, అట్లీస్ట్ మీ కొన్ని ఇష్టాలను కంట్రోల్ చేసుకోలేకపోయినా ఈ డీటాక్స్ వాటర్ తాగటం వల్ల ఏమవుతుందంటే, బాడీలో ఉన్న ఎక్స్ట్రా అన్నెసరీ ఫ్యాటు, లివర్లో ఉన్న అన్నెసరీ థింగ్స్ అంతా కొంచెం క్లెన్స్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో డీటాక్స్ వాటర్ కనుక ఎవ్రీడే తాగితే చాలా మంచిదండి. అది అందరికీ వర్తిస్తుంది. అందరికీ వర్తిస్తుంది, ఎనీబడి. అసలు దీంతో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేదు. మీకు అసలు ఇది ఉంది కదా తాగు, అసలు ఇట్ ఈస్ క్లీన్ వాటర్, ఎనీబడి కెన్ డ్రింక్. అంటే బాగా ముద్దుగా తయారైన శరీరానికి ఇంతటి అంటే డెలికేట్గా మీరు చెప్పే ఇవన్నీ నిజంగా డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నిజం చెప్పనా అండి, వాళ్ళకి ఫాస్ట్గా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీడియం లీన్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ కనిపించదు. ఎవరైతే చబ్బీగా ఉంటారో వాళ్ళకే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ మార్నింగ్ డీటాక్స్ వాటర్ స్టార్ట్ చేసుకొని, ఏదైతే మనం మీల్స్ చెప్పామో ఆ లిమిటెడ్ క్వాంటిటీస్లో ఏదైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ని వాళ్ళు తింటారో, అసలు ఎక్సర్సైజ్ కూడా లేకుండా వెయిట్ లూజ్ అవ్వచ్చండి. ఓన్లీ ఫుడ్తోనే డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది కూడా హెల్దీ ఫుడ్ తింటూ, కడుపు మార్చుకొని తినకుండా ఎన్నో గంటలు ఉపవాసాలు ఉండి అట్లా అవసరం లేదండి. ప్రాపర్ ఫుడ్ స్ట్రక్చర్తో కూడా వెయిట్ 100% లూజ్ అవ్వచ్చు. రైట్. ఎందుకంటే నేను కూడా ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్టానయ్యాం. సో అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అది అప్పుడు ఆ టైంలో వదిలేసి, తర్వాత ఓన్లీ త్రూ ఫుడ్. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా విగరస్ ఎక్సర్సైజులు కానీ ఏమి చేసింది లేదు, జస్ట్ ఐ వాక్ అంతే. సో ఫుడ్ ఎలా తీసుకోవాలి? మీరు అన్నారు కదా 1000 to BMIని బట్టి క్యాలరీస్ పర్ డే క్యాలిక్యులేట్ చేసుకుని, అవును, అంతకి తగ్గించేలాగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది, అదే మోతాదులో తీసుకుంటే వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఎవరైతే మనం ఒబిస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, అలా అని చెప్పి వెయిట్ తక్కువ ఉన్నారు కదా వాళ్ళు హెల్దీ పీపుల్ అంటానికి లేదు. సో ఎంత వెయిట్ ఉన్నా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవటం అనేది మన బాధ్యత. అవును. ఎందుకు, ఎటువంటి రోగాలు రాకూడదు, ఎస్పెషల్లీ బీపీ షుగర్ లాంటివి రాకూడదు అంటే మాత్రం మనం హెల్దీ ఫుడ్ తినాలి, మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు.
సో మెంటల్ స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే బాడీకి టూ మచ్ ఫ్యాట్ అండ్ టాక్సిక్ ఐటమ్స్ ఎక్కువ ఫీడ్ చేసేస్తారో హార్మోన్స్ అనేది దాన్ని బట్టి రిలీజ్ అయ్యి మనకి మెంటల్ కూడా ఆలోచనల పద్ధతి కూడా వేరుంటుందండి. అవును. సో మీరు సాత్వికంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు సాత్వికమైన ఫుడ్ తినాలి. దట్ మీన్స్ వెజ్. కొంచెము ఎప్పుడైతే మీరు నాన్ వెజ్ తింటారో డెఫినెట్గా ఎంతో కొంత బాడీలో టాక్సిక్స్ ఎక్కువ హార్మోన్స్ అనేది వేరేగా పనిచేస్తుంది. అదే అందుకనే ఎందుకు మాంసం తక్కువ తినాలి అంటే సో దానివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలు కూడా అంతే ఉంటుందండి. అండ్ అందరూ అనొచ్చు 20-30 ఏళ్ళ వరకు మీకేం తెలీదు, 20-30 ఇయర్స్ వరకు బాడీకి న్యాచురల్గా ఉన్న కొన్ని వీటి వల్ల రన్ చేసేస్తుంది. మనిషి జీవితం కానీ శారీరకంగా ఎప్పుడైతే బలం ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది, 30 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి తెలుస్తుంది. సో అందరూ కొంతమంది ఎట్లా పడితే అట్లా ఇప్పుడు తినేసి మేము బాగున్నాం కదా అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. 40 తర్వాత తెలుస్తుంది, 30 తర్వాత నుంచే తెలుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే 30 తర్వాత నుంచే తెలుస్తుంది. ఇప్పుడు ఫీమేల్కి ఆల్మోస్ట్ 30 ఇయర్స్కి వాళ్ళ డెలివరీస్ అంతా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు శారీరకంగా చాలా శక్తిని కోల్పోతూ ఉంటారు. మీరు చూడండి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫీమేల్స్లో చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తారు. బాడీ అవుట్ ఆఫ్ షేప్ ఉంటుంది. అవును. దే డోంట్ ఈవెన్ కేర్. సో నేనేమంటానంటే ఫస్ట్ మనకి మనం నచ్చాలి, మన కోసం మనం బతకాలి. సో మన శరీరం కంపల్సరీగా ఆరోగ్యంగా ఉండాలి. అవును. సో పిల్లలు ఇవన్నీ సెకండరీ. వాళ్ళు మనం కనేసినాం కదా అని మన శరీరాన్ని వదిలేస్తామా? అంతే కదా. నో, వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. వాళ్ళని పెంచడానికి, తర్వాత మనల్ని మనం చూసుకోవటానికి, ఫ్యామిలీ పరంగా హెల్దీగా ఉండాలి, చివరి నిమిషం వరకు ఆరోగ్యంగా బతకాలి అంటే మాత్రం కంపల్సరిగా మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాల్సిందేనండి. రైట్. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా వాకింగ్ ఈజ్ ఎనఫ్. ఐ నెవర్ సజెస్ట్ వెళ్ళి జిమ్కి వెళ్ళి మిషనరీ మీద ఎక్సర్సైజ్ చేయమని నేను ఏ రోజు సజెస్ట్ చేయను. మనకు అద్భుతమైన సింపుల్గా ఆసనాలు ఉన్నాయి, యోగా, మంచి ప్రాణాయామం ఉంది, మంచిగా నడిచినా సరదాగా చాలా అయిపోతుంది. తినే ఫుడ్ని ఎగ్జామిన్ చేసుకుంటారు అండ్ ఐ థింక్ ఒక టైలర్ మేడ్ ప్లాన్తో వాళ్ళ లైఫ్స్ బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం హరిత గారు. కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పినందుకు వాళ్ళ మా అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.